జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి. తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. వీడేవిడండి బాబు? ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుమతులు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాంగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని, తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా, మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే ఈ సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. మా అందగాడేడి? ఎవరో గర్ల్ ఫ్రెండ్ తెల్లలే. వాడి ఫేస్ కంత సీన్ లేదే. ఉంటే నీకెందుకు పడతాడులే? అంటే చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? వాషింగ్టన్ వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చా. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? లేకపోతే కట్టుకున్న పిల్లలు అడ్డమైన వివరాలన్నీ కావాలి దీనికి. చాలు, మీరు మా రిసెప్షన్ కి తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాను. థ్యాంక్ యూ. సునీల్, మర్చిపోకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీకాంత్. ఓ తెగ మురిసిపోతున్నాడు, ప్రపంచం లేడు అక్కడికే వెళ్ళినట్టు. సంధ్య, మీరు మా రిసెప్షన్ కి డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సంధ్య, మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి. ఓకే బాయ్. ఏ సునీల్, అన్నట్టు మర్చిపోయాను, సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్ సంగతి ఏంటి? పని మీద సూర్య మీద తిరగడం అంటే నాకు ఎంత సరదా, నీకు తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏడ్చావులే, ఇప్పుడు కాదు, రేపు. రేపా? మరి ఇప్పుడు ఎందుకు చెప్పా? సునీల్, ఇంతకీ రేపు మనం ఎక్కడ కలుసుకుంటున్నావు? తాజ్ మహల్, ఈఫిల్ టవర్, చైనా వాళ్ళు, కుతుబ్ మినార్, ఎక్కడైనా సరే నాకు ఓకే. మరి లేకపోతే ఏంటి, మనం వెళ్ళేది ప్రపంచ యాత్రగా ఎగ్జిబిషన్ కి. జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, అయినా తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు, మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడు లాంటి వాడు కాడా? ఏరా? యా, గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో, ఇది కూడా తిను. యారా, ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ యాపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే 1 కేజీ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి, హార్లిక్స్ తాయే. అలాగే. ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా, తగ్గిందన్నావు కదా? అంటే పిసికెత్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే. మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేహానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిదిరాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నన్ను అర్థం చేసుకో. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే.
నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు? అవును ఆ. 25 ఏళ్ళు నా పెళ్ళప్పుడు చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి? ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్లో వేసి. రా బాబు ఆ. ఇది పట్టుకో. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, ఆ? మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవ్వడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి, వేళాకోళానికి నిజానికి తేడా తెలియదు నీకు. అమ్మా, ఊరికే అన్నాను రా. సరే ఆంటీ, అంకుల్ ఇక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. నేను కూడా వస్తాను బాబు. వద్దు వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వు వెళ్ళు బాబు నేను వస్తాను. రండి అండి. ఆంటీ ఆగండి ఆగండి, ఇటు ఇవ్వండి. అయిపోయింది షో. ఏంటి అయిపోయిందా? నేను చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతూనే ఉంటారు? ఏం చేస్తాం? ఆ. ఓ ప్యాకో బ్రాకెట్టో లేకపోతే పల్లెటూళ్ళలో డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు రాస్తేనే బావగారు కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా, మనం ఆ పని మీద ఉన్నాం. పెడతావు 2 కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దరిద్రం ఉండిపోదు. నేను ఈడి చెల్లెలికి మొగుడు అయితే నాకు మొగుడు. మీరా? మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు, పెళ్ళోరికి భోజనాలు ఉండవు. నోరు మీయండి. ఆహా. పని చేయి బావా. అరే త్వరగా కానీ. రే ఈరోజు అమ్మాయిలు బాగొచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయంత్రం కూర్చుని వర్కౌట్ అవ్వలే, పని చూడు. ఇదిగామా 4 కోకో మజా పెట్టరా. ఐ లైక్ డైట్ కోక్. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేస్తాం చాలా ఈజీరా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్ పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మన అందరినీ పాస్పోర్ట్ సరిపోతలే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. ఏయ్, నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బహన్. కిరణ్, నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎందుకు? ఇక్కడ తీయించుకోవచ్చుగా. అది కాదురా ఫూల్, అక్కడి ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ ఎవ్రీబడీ. హాయ్ సంధ్య. Hello, hi. హాయ్ సంధ్య. హాయ్. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చని. ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం. నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చయిపోతుంది. మిగిలిన డబ్బుతో 4 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు. అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని, నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా? కరెక్ట్. ఇంతసేపు నేను అదే చెప్తున్నాను. అమెరికా ఎందుకురా? స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ మనకు లేవా? ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను. కానీ కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్య. చూడండి తనెంత ఫీల్ అవుతున్నాడో. ఓ ఓ. ఇది నీకు అర్థం కాదులే, ఆ? ఇంక మనం వెళ్తాం బెటర్ రా. చాలా ఎక్కువ చేసాడు. అన్నట్టు మీ అందరినీ నాన్నమ్మ డిన్నర్ కి రమ్మంది, తప్పకుండా రావాలి. ఓకే? భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ. మీ నాన్న మనం ఏం ఫీల్ అవుతుందని చెప్పు, ఒకసారి పిలిస్తే 100 సార్లు వస్తాం. వీడు భాషా టైప్లే. అలాగే తప్పకుండా పంపించాలి. అరే సూరిబాబు, ఈ బ్రీఫ్ కేసు లోపల పెట్టు. అలాగే సార్. ఓకే ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కిరణ్? సార్ సునీల్ ఆఫీస్ లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. ఎవరిని వర్క్ చేసుకోనివ్వట్లేదు. చూడండి సార్ అతను. సునీల్, మిస్టర్ సునీల్,
వాడిని ఒకసారి నా ఛాంబర్ పంపించు. ఎస్ ఏయ్, వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? ఆ దిల్ చేత పిలుస్తున్నాడు ఏలు. ఈడొకడు ఏడోడు వచ్చినా నన్నే పిలుస్తాడు. ఏ ప్లీజ్ వెయిట్, చేస్తాం.